గిన్నె పెట్టి గిన్నెలో నీళ్ళు పోసి కోసి బంగాళదుంపలు వేసి ఉడికిన తర్వాత వడగట్టేసి అవి చెక్కేసి పచ్చిమిరకాయలు ఒక 6 మిక్సీలో వేసిన తర్వాత పొయ్యి మీద మూగుడు పెట్టలేదు ఇంకా మూగుడు పెట్టి మూగుడులో తాలింపు గింజలు ఆవాలు పచ్చిమిరకాయలు మిరగాయ జీలకర్ర వేసి వేగిన తర్వాత ఈ పచ్చికారం వేయాలి. పచ్చికారం ఇంకా రావాలి. బాగా వేగిన తర్వాత కలబెట్టిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా వేయాలి. కాస్త గోల్డ్ కలర్ వచ్చేదాకా దాంట్లో ఉప్పు, రవ్వంత కారం, పసుపు అవి వేసి వేగిన తర్వాత పచ్చిమిరకాయల కారం వేయాలి. పచ్చిమిరకాయల కారం ఇంకా రాలేదు. రవ్వంత కారం వేసా. పచ్చిమిరకాయల కారం వేసి ఆపకూడదా? ఏంటి ఎంత లేట్గా వచ్చింది? కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, రవ్వంత ఉప్పు వేసి బాగా వేగనివ్వాలి గోల్డ్ కలర్ వచ్చేదాకా. వేగిన తర్వాత అల్లం పచ్చిమిరకాయలు పేస్టు ఒక 5-6 మిక్సీలో వేసుకొని కలుపుకోవాలి. బాగా వేగిన తర్వాత బంగాళదుంపలు వేసుకొని దింపుకోవాలి. అవలేదు ఇంకా ఉంది వీడియో. ఇంకా బంగాళదుంప అదే నిదానం వచ్చింది. ఏంటి ఇది బాగా నా మాటలు పడితే ఏంటి దీంట్లో? ఈ కర్రీ వేగిన తర్వాత బాగా దింపుకొని తిన్న తర్వాత తిని బాగా సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి మాకు లైకులు కొట్టండి, ఏమనుకోమాకండి. మధ్యలో కామెడీ కావాలనే చేసాము. బాగా మా వీడియోలు చూస్తూ నవ్వుకుంటూ లైకులు కొట్టండి. తెలిసి చేస్తున్నాము, ఏమనుకోమాకండి. మా వంటలు చూడండి, బాగా లైక్ చేయకండి, వండుకొని తినండి.